Oh, just cleared his foot, went through with the shot. Picks up the length very well again. 4K అసలీ 4K సపోర్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? అసలీ 4K సపోర్టెడ్ మామ. మనం ఎన్నో ప్రొజెక్టర్స్ చూసాం కానీ మన ఇంటికి అందాన్ని తెచ్చే ప్రొజెక్టర్ చూసారా? లేదు కదా. ఈరోజు మీకు దీని రివ్యూ అయితే పోతాం. ఇదే మనకి టాప్ 2 నుంచి వచ్చిన ఎలైట్ ప్రో అనే ఒక ప్రొజెక్టర్ అనమాట. ఇది చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ప్రొజెక్టర్. బ్లాక్ బ్యూటీ అని చెప్పొచ్చు. సో ఈ ప్రొజెక్టర్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట. దీంట్లో మనకి 24 lumens లైట్ వస్తుంది. అలాగే దీంట్లో మనకి ట్రూ 4K సపోర్ట్ చేస్తుంది. HDMI ఆర్క్ ద్వారా ట్రూ 4K సపోర్ట్ చేస్తుంది. మీరు ఏదైనా Fire TV స్టిక్ పెట్టినా లేదా వీల్ Fire TV స్టిక్ పెట్టినా ఏది పెట్టినా సరే ట్రూ 4K సపోర్ట్ చేస్తుంది. మంచి క్వాలిటీ అవుట్పుట్ కూడా వస్తుంది అనమాట. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాప్ 2 ఎలైట్ ప్రో ప్రొజెక్టర్ రివ్యూ అయితే చూద్దాం. సో ఇది తక్కువ ప్రైస్కి కావాలంటే మీకు బిలో 20,000కే నేను ఇప్పిస్తాను. సో ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీకు జెన్యూన్ కావాలంటే రండి. ఇది డైరెక్ట్ పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. పేమెంట్ చేసి మీరు స్క్రీన్ షాట్ అడ్రస్ పంపితే మీకు విత్ 1 year వారంటీ బిల్లుతో మేము అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దీనికి క్యాష్ ఆన్ డెలివరీస్ ఇవైతే ఉండవండి. సో ఆలోచించుకొని అయితే వాట్సాప్ చేయండి. సో మీకు అమెజాన్ కన్నా కూడా మీకు 3-4 వేలు ఒక్కొక్క ప్రాజెక్ట్ 5-6 వేలు తక్కువ కూడా వస్తుంది. ఇది మోసం కాదు, ఫేక్ కాదు, జెన్యూన్గా డైరెక్ట్ సెల్లర్ దగ్గర నుంచి మీకు ఇప్పిస్తాం. మధ్యలో అమెజాన్ ఇట్లాంటి మధ్యవర్తులు లేకుండా. కాబట్టి అర్థం చేసుకోండి. సో మీకు ఏ యూట్యూబర్ కూడా ఇదైతే చేయలేడు. సో ఈ టాప్ 2 ఏవైనా అయితే మనం అయితే చేయగలం. కొంచెం అర్థం చేసుకోండి. పిచ్చి పిచ్చి మాట్లాడే వాళ్ళకైతే ముందు చెప్తున్నాను ఇది. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి ఈ ఎలైట్ ప్రో రివ్యూ అయితే చూద్దాం. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం మస్ట్ షుడ్గా పెట్టండి. మీ కామెంట్ చాలా వాల్యుబుల్. రండి మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా చూద్దాం దీంట్లో దమ్ ఎంత ఉందో. గైస్ ఈ ఎలైట్ ప్రో వచ్చేసి మనకి ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోసం దీని బ్యూటీ గురించి మాట్లాడుకోండి. మనకి ఫ్రంట్ అయితే మాత్రం స్మార్ట్ ప్రొజెక్టర్ టెక్నాలజీ ఫుల్ HD అని వస్తుంది. సో 1080p అని ఒక కెమెరా ఉంటుంది, సెన్సార్ ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఈ రింగ్ ఉంటుందో ఈ లైట్ రింగ్ దీనికైతే గోల్డ్ కలర్ అయితే వస్తుందో. ఫ్రంట్ లెటర్స్ కూడా గోల్డ్ కలర్ అయితే వస్తాయి. సో మొత్తం గోల్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. మనకి దీంట్లో పియానో బ్లాక్ అయితే ఫ్రంట్ రావడం జరుగుతుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంక ప్రొజెక్టర్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్తో అయితే బ్లాక్ బ్యూటీ అన్నట్టు అయితే ఉంటుందన్నమాట. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ USB వస్తుంది, ఒక ల్యాన్ పోర్ట్ వస్తుంది, ఒక 3.5mm జాక్ వస్తుంది, AV పోర్ట్ వస్తుంది, సింగిల్ HDMI పోర్ట్ వస్తుంది. అలాగే మనకి 250 watt పవర్ సాకెట్ అయితే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ దీనికి మీరు దీన్ని క్యాప్ ఓపెన్ చేసి డస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా దీని మీదకి టాప్లో సింగిల్ బటన్ అయితే ఉంటుంది. సైడ్స్ మనకి స్పీకర్ హౌసింగ్ అయితే వస్తుంది. స్పీకర్ హౌసింగ్లో డస్ట్ లేకపోకుండా మనకి సైడ్ అయితే స్పీకర్ హౌసింగ్స్ అండ్ హీట్ వెంటిలేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక బాటంలో చూసి మీకు ఒక ట్రైపాడ్ మౌంట్ వస్తుంది. అలాగే 4 సీల్ మౌంట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది కూడా మనకి బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ప్రొజెక్టర్ వెయిట్ అప్రాక్సిమేట్ 3 kgs అయితే ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో చూడడానికి అయితే చాలా అందంగా ఉంది అండ్ డిఫరెంట్గా కూడా ఉందని చెప్పొచ్చు ఈ ప్రొజెక్టర్. ఓవరాల్గా ప్రొజెక్టర్ గురించి మాట్లాడితే ఇది ఇన్ కేస్ మీకు ఈ ప్రొజెక్టర్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీంట్లో మనకి 24,000 lumens లైట్ అయితే వస్తుంది. హై బ్రైట్నెస్ లైట్ అయితే వస్తుంది అనమాట. అలాగే HLG సినిమాటిక్ స్కోపు, అలాగే మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియో సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక ప్రొజెక్టర్లో మీకు ఏమేమి ఉండాలో అన్నీ ఉంటాయి. ఆటో కీస్టోన్, ఆటో 4D కీస్టోన్ కరెక్షన్ ఉంటుంది. ఆటో ట్రెప్జైడ్ ఉంటుంది. సో మనకి ఫ్రంట్ కెమెరా రావడం వల్ల మొత్తం మీద ఆటోమేటిక్ ఇదే సెట్ చేసుకుంటుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి ఇంకొక అదనపు ఆకర్షణ దీంట్లో ఇచ్చిన స్పీకర్స్. సో డ్యూయల్ 5 watt స్పీకర్స్ అయితే ఇస్తారు. స్పీకర్ అవుట్పుట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో మీకు హెవీ సౌండ్ వస్తుందని చెప్పరు కానీ క్లస్టర్ క్లియర్గా వస్తుంది, పంచీ బాస్ వస్తుంది. అదే దీంట్లో హైలైట్. సౌండ్ మాత్రం వచ్చినంత వరకే ఎక్సలెంట్గా. ఒక సింగిల్ రూమ్లో అయితే మాత్రం చిన్న రూమ్లో ఈ సౌండే మీకు మోర్ దెన్ ఎనఫ్ అనేది చెప్తాను అనమాట. ఇది దీంట్లో ఉన్న స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇక మనం దీని యొక్క ప్రొజెక్షన్స్లోకి వెళ్ళి ప్రొజెక్టర్ సెట్టింగ్స్ గురించి మాట్లాడి నా వాడికి చెప్తాను వీడియో ఫుటేజ్ చూపిస్తూ. సరే రండి మిగతా ఫుటేజ్ చూద్దాం. ఎలైట్ ప్రో ప్రొజెక్ట్ని అయితే ఒకసారి ఫస్ట్ బూట్ చేసి చూద్దాం. నేనైతే పవర్ బటన్ ఆన్ చేశాను. పవర్ బటన్ ఆన్ చేశాక ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం బూట్ అవడానికి. ఇక్కడ టాప్ ప్రో బ్రాండింగ్ అయితే పడింది. ఇది టాప్ ప్రో ఎలైట్ ప్రో టాప్ ప్రో బ్రాండింగ్ అయితే పడింది. వీళ్ళు బ్రాండింగ్ బట్టలు చాలా కేర్ తీసుకుంటారు. నేను ఇక్కడ దీన్ని డైరెక్ట్ Fire TV స్టిక్ కనెక్ట్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న AVN 4K స్టిక్ HTV స్టిక్ కనెక్ట్ చేసి దీన్ని అయితే డిఫాల్ట్ వచ్చేసి బూట్లో అదే పెట్టాను. ఇప్పుడు మనం అయితే మెయిన్ మెనూకి వెళ్దాం. మెయిన్ మెనూ వెళ్తే మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుందన్నమాట. సో అన్నింటిలో చూసే మెనూ లాగే ఉంటుంది. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన వచ్చేసి యాప్స్, వీడియో, మ్యూజిక్ సెట్టింగ్స్ ఇవన్నీ అయితే కామన్గా ఉంటాయి. మీరు ఏదైనా సరే USB ద్వారా డ్రైవ్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే, మీరు వచ్చేసి దీనికి లైక్ ఒక సోర్సు కోడి ప్లేయర్ కానీ, MX ప్లేయర్ కానీ, VLC ప్లేయర్ కానీ వేసుకోండి. అంతమించి ఇంకేం లేదు. మనకి యాప్స్ ఉంటాయి. యాప్స్లో చాలా వరకు అయితే యాప్ స్టోర్, మై యాప్ స్టోర్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్క్రీన్ మీద ఆండ్రాయిడ్ మిర్రరింగ్ ఉంది, బ్లూటూత్ స్పీకర్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్ ఉంది. సో ఇది
నేనైతే ప్రొజెక్టర్స్కి మోస్ట్లీ మీరు ఏదైనా ఫైర్ టీవీ స్టిక్ వాడండి. వితౌట్ డైరెక్ట్ ఆండ్రాయిడ్తో వాడడానికి అయితే నేను సజెస్ట్ అయితే చేయను. అక్కడ వైఫై కనెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో మీకు కొన్ని బేసిక్ సెట్టింగ్స్ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. ప్రొజెక్షన్ సెట్టింగ్ ఉంది. కొంచెం యూఐ కొంచెం పాలిష్డ్గా నీట్గా ఉంటుంది. ప్రొజెక్టర్ సెట్టింగ్ ఉంది. దీంట్లో ఆటో ఫోకస్, ఆటో కిస్టన్ అన్నీ ఉన్నాయి కాబట్టి అదే అన్నీ అడ్జస్ట్ చేసుకుంటుంది. సో మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ ఉంది దీంట్లో. ఇది నాకు బెస్టింగ్ అని చెప్పించింది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సిరీస్ మంచిగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని అయితే చూసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన విధంగా. ఇది ఒక్క ఆప్షన్ చాలు, చాలా మంచి ఆప్షన్ ఇది. తర్వాత ఫోకస్ సెట్టింగ్ ఉంది. ఫోకస్ సెట్టింగ్స్లో మీరు అన్ని ఆటో ఫోకస్ ఆన్లో పెట్టుకొని ఇంకేం చేయాల్సింది. కీ స్టోన్ సెట్టింగ్ ఉంది. కీ స్టోన్ కూడా మీరు ఆటో కీ స్టోను ఇవి మీరు కావాలంటే ఉంచుకోండి, లేదంటే లేదు. నేనైతే అవసరం లేదు, ఆటో ఫోకస్ ఉంటే చాలు. ఆ ఫాస్ట్ కార్నర్ కరెక్షన్ ఉంది. మీరు ఇక్కడ నుంచి కార్నర్స్ అన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. కీ స్టోన్ కరెక్షన్ రీసెట్ ఉంది. చాలా సెట్టింగ్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను చూసిన ప్రొజెక్టర్స్లో బాగా వర్క్ అవుతుంది. వైఫై కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత బ్లూటూత్ సెట్టింగ్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఏదైనా డివైస్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ రిమోట్ కానీ సౌండ్ బార్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. యూట్యూబ్, క్రోము, డబ్ల్యూఎస్ ప్రొజెక్షను. ఇక తర్వాత లాంగ్వేజ్ మెథడ్, డేట్ అండ్ టైం. అదర్ సెట్టింగ్స్లోకి వెళ్తే అదర్ సెట్టింగ్స్లో మీకు పవర్ ఆన్ ఆఫ్, డిలే, అంతే. చాలా సింపుల్. ఇది ఆటో ఫోకస్ ప్రొజెక్టర్, మనకు పెద్ద సెట్టింగ్స్ అయితే పని లేదనమాట. ఇది దీంట్లో ఉన్న మెయిన్ థింగ్. ఇంకా ఆప్షన్స్లో ఇవి ఉంటాయి. ఇంతే, దీంట్లో బేసిక్ సెట్టింగ్స్ అయితే ఇంతే అనమాట. మోస్ట్లీ నేను మీకు చెప్పేది ఒకటే, బూట్ సోర్స్ వచ్చేసి డైరెక్ట్ మీరు ఏదైనా సరే టీవీ స్టిక్ వాడండి. టీవీ స్టిక్ వాడినప్పుడు ది బెస్ట్ అయితే వస్తుంది. ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఇక టీవీ స్టిక్లోకి వెళ్తే నేను ఇక్కడ 4K AM ఉన్న వాళ్ళది 4K టీవీ స్టిక్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇది మనకి 4000కి వస్తుంది. అక్కడ చూడొచ్చు 2160 UHD అని పడింది. ఈ ప్రొజెక్టర్ అయితే మీకు 4K సపోర్ట్ చేస్తుంది. 4000 అయితే పడుతుంది. చాలా మంచి ప్రైస్ అని చెప్తాను. చాలా స్పీడ్ ఉంటుంది, చూడండి చాలా స్పీడ్ ఉంటుంది అండ్ యాక్యురేట్ ఉంటుంది. వీలైతే ఇది తీసుకోండి. కొంతమంది అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లో సరిగా బ్లూటూత్ కనెక్ట్ అవ్వట్లేదు అండ్ సరిగా మనకి ఫంక్షనాలిటీ చాలా డిఫరెంట్గా ఉంది, కష్టంగా ఉంది అంటున్నారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో కూడా మీకు అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఒకసారి సెట్టింగ్స్లో చూపిస్తాను. సో డిస్ప్లే అండ్ సౌండ్, మీ డిస్ప్లే అండ్ సౌండ్లోకి వెళ్తే ఇక్కడ మీకు రెజల్యూషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు 3840x2160 కానీ ఆటోమేటిక్ ఇది తీసుకునిందంటే మీరు 4K సపోర్ట్ చేస్తున్నట్టు. ఇక మనకి డైనమిక్ ఫార్మాట్ వచ్చేసి HDR ఆన్లో ఉంది. స్టాండర్డ్ HDR, ఆల్వేస్ HDR కూడా ఆన్లో ఉంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రేమ్ రేట్ సీమ్లెస్ అయితే ఉంది. చూడొచ్చు ఇవన్నీ కూడా ఒక 4K సపోర్ట్ చేసినట్టు ఇవన్నీ మీకు అయితే ఆన్ అవుతాయి అన్నమాట. ఓకేనా, నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే ఫైర్ టీవీ స్టిక్ కానీ, దీని సపోర్ట్ కానీ చాలా బాగుంది. వీలైతే తీసుకుని 4000కి మనకి బెస్ట్ అని చెప్తాను. ఇక నేను ఆల్మోస్ట్ అలా ఓటీటీస్ అన్ని టెస్ట్ చేశాను. లైక్ యూట్యూబ్ ఇప్పుడే మీ ముందే టెస్ట్ చేస్తాను. యూట్యూబ్ 4K ప్లే అవుతుంది లేదు. దీంట్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, నాకైతే తెలియదు కానీ పిక్చర్ క్వాలిటీ నార్మల్గా మీరు చూడండి 4K HDR వీడియో ప్లే చేస్తుంది. సో మనకు బడ్జెట్ 20,000 లోపల వస్తుంది. డైరెక్ట్ పేమెంట్ చేసుకుంటే 4K HDR వీడియో ప్లే చేస్తుంది. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పి నాకు 1080pలోనే సూపర్ అనిపిస్తుంది ప్రొజెక్టర్ ఇది. 4K HDR వీడియో ప్లే చేస్తుంది భయ ప్రొజెక్టర్ ఇది. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి. మంచి క్వాలిటీ లైటింగ్తో మంచి క్వాలిటీ పిక్చర్ అయితే వస్తుంది. ఇక్కడ నేను మీకు చెప్పాలంటే ఇంకా లైట్ అయితే ఆన్ చేయలేదు. ఒకసారి లైట్ ఆన్ చేసి చూపిస్తా. 20 వాట్ లైట్ ఆన్ చేసా. ఈ 20 వాట్ లైట్ ప్రొజెక్టర్ మీదుగా ఉంటుంది. సో ప్రొజెక్టర్ మీదుగా ఉంటుంది కాబట్టి 20 వాట్ లైట్ ఆన్ చేసినా సరే మనకి పిక్చర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. క్వాలిటీ అక్కడ మనకి ఏదైతే ఆ బొమ్మ వస్తుందో అది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. నేను ఒక 1 వీక్ నుంచి దీంట్లో బాగా టెస్ట్ చేసింది అంటే, నేను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చూశాను. తర్వాత కొన్ని మూవీస్, చాలా మూవీస్ అయితే చూశాను అనమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను. సంక్రాంతికి వస్తున్నాను, సెకండ్ టైం చూసింది ఈ ప్రొజెక్టర్లో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది విజువల్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే కానీ ఐడెంటిఫై చేయలేరు. లైట్ ఆఫ్ చేస్తున్నాను. లైట్ ఆఫ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది మీకు ఎలా చెప్పాలంటే, మీకు దీంతో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే ఎక్కువ అనమాట. సరే నేను చెప్పేది కాదు, ఒకసారి మీకు హాట్స్టార్లో తీసుకెళ్తే మీకు ఇక్కడ మీరు ఓటీటీస్లో కూడా 4K సపోర్ట్ చేస్తుంది లేదు చూడండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, మీకు ఓటీటీస్ కానీ ఇవన్నీ కానీ 4K సపోర్ట్ చేయాలంటే మీరు ఫైర్ టీవీ స్టిక్ కానీ ఈ AM స్టిక్ కానీ వాడాలి. అలా కావాలి డైరెక్ట్గా ఇన్బుల్ట్ ప్రొజెక్టర్లో 4K అంటే రాదు. ఇది 1080p నేటివ్ ప్రొజెక్టర్స్ అంతే. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా, అసలీ 4K అప్ టు 2160. క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫేసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా తీసుకుంటుంది. సూపర్ అవుట్పుట్ అయితే వస్తుంది. కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది, నేను ఇంతకు చెప్పలేను. ఇది మనకి ప్రైమ్ వీడియోలో ప్లే అయ్యేది. సో ప్రైమ్ వీడియోలో కూడా క్వాలిటీ చాలా బాగుంది. కలర్స్ కానీ హెయిర్ కలర్ కానీ ఇవన్నీ కూడా డీప్ బ్లాక్స్ బాగా చూపిస్తుంది. కలర్స్ చాలా బాగా తీసుకుంటుంది. ఫేస్ కూడా మనకి చాలా బాగా తీసుకుంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే అమెజాన్ ప్రైమ్ పెట్టగానే మనకు సరిగా క్వాలిటీ రావట్లేదు అంటున్నారు. ఒక 1 minute అయితే టైం తీసుకుంటుంది అనమాట లోడ్ అవ్వడానికి. అప్పుడు మాత్రం మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది. ఏదైనా 4K వీడియో కూడా ఇట్ విల్ టేక్ 2 to 3 minutes టైం. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇష్యూ ఉంటుంది. సౌండ్ ఇప్పుడు ప్రొజెక్టర్ నుంచి వస్తుంది. సానీ హేజ్ లో చూసేది వీడు ఇల్లు వాకిలి లేని ఒక దేశదిమ్మరి,
గెలుపంటే తెలియని ఒక జూదగాడు, ఒక అసమర్థుడు కనపడతాడు. కానీ నాకు కనపడేది ఒక ఛాంపియన్. ఈ రిమోట్లో మనకి 3 డాట్స్ అయితే ఉంటాయి. ఆ 3 డాట్స్ క్లిక్ చేసినప్పుడు మరికొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి మీకు. ఆ సెట్టింగ్స్ చూడొచ్చు. ఈ సెట్టింగ్స్ గురించి ఎవరో చెప్పరు. ఇది మనకి ఇమేజ్ మోడు, తర్వాత ఇమేజ్ మోడ్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్, లైట్, సాఫ్ట్ అని. తర్వాత కలర్ టెంపరేచర్ కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. కలర్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సౌండ్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు సరౌండ్ సిస్టమ్ ఇది మనకి ఆన్లో పెట్టుకోండి. అయితే ఆన్లో పెట్టుకుంటే కొంచెం సౌండ్ తగ్గుతుంది. సో ఆఫ్లో పెట్టుకుంటే ఇన్బుల్ట్ సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఆస్పెక్ట్ రేషియో 16:9 దీన్ని ఇలాగే ఉంచుకోండి. ఎప్పుడైనా ప్రొజెక్టర్ 16:9లో చూడడానికి ట్రై చేయండి. ప్రొజెక్టర్ సెట్టింగ్స్ అయితే డైరెక్ట్ మీకు ఇక్కడ నుంచి అయితే అక్కడికైతే తీసుకెళ్ళిపోతాయి అనమాట. HDMI వస్తుంది. HDMI EDID 2.1 బేసిక్గా అనేది 2.0 ఉంటుంది. బట్ దీంట్లో 2.1 ఉంది. 2.1 పెట్టినప్పుడు మీరు ఏదైనా ప్రొజెక్టర్ వాడుతున్నా సరే ఈ EDID అనేది సో 1.4లో పెట్టుకుంటే 1080p వస్తుంది. అలాగే మీకు 2.1లో పెట్టుకుంటే మీకు అది వచ్చేసి దగ్గర చూడొచ్చు. ఇక్కడ రెజల్యూషన్ 1080pకి అయితే డౌన్ అయింది. సో ఇప్పుడు 2.0 పెట్టుకుందాం. 2.0 పెట్టుకుంటే మీకు ఇక్కడ కొంచెం రెజల్యూషన్ వచ్చేసి 4Kకి అయితే వెళ్తుంది. 2.1 పెట్టుకుంటే 4K ప్లస్ ఆడియో కూడా 2 వస్తుంది అనమాట. ఈ సెట్టింగ్స్ ఎవరో చెప్పరు. కొంచెం 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిమోట్ మీద ప్రతి దాని మీద 3 లైన్స్ రెడ్ లైన్స్తో ఒక బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అయితే వస్తాయన్నమాట. ఫైనల్గా ఈ ప్రొజెక్టర్ మీద నా వడికి చెప్పమంటే సో మీ బడ్జెట్ ఒక 20,000 ఉంది. నాకైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక మంచి 4K, నేను IPL మ్యాచెస్ చూడాలి, నాకు ఒక మంచి 4K ప్రొజెక్టర్ కావాలి, 4K 60 సపోర్ట్ చేసే ప్రొజెక్టర్ కావాలి, తక్కువ బడ్జెట్లో కొంచెం మంచి ప్రొజెక్టర్ కావాలనుకుంటే ఈ టాప్ ప్రో ఎలైట్ ప్రోని అయితే మీరైతే సజెస్ట్ చేస్తాను అనమాట. మంచి ప్రొజెక్టర్, చాలా మంచి క్వాలిటీ వస్తుంది. ఈవెన్ ఇక్కడ మీకు లైట్ ఆన్ చేసినా కూడా మీకు అక్కడ ప్రొజెక్షన్లో వాట్ హ్యాపెనింగ్ 20 వాట్ లైట్, ఇది వాట్ హ్యాపెనింగ్ అనేది జరుగుతుంది, పిక్చర్ కనిపిస్తుంది అనమాట. సో ముఖ్యంగా OTTస్లో ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నాకు OTTస్లో చాలా మంచిగా అనిపించింది ఈ ప్రొజెక్టర్. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 20,000 ఉంటే అది కూడా మీరు 23 అమెజాన్లో ఉంటుంది. మీరైతే డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు మంచి ప్రైస్కి తిప్పిస్తాను. గుర్తుపెట్టుకుని Fire TV స్టిక్ ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్ చెప్పినప్పుడు దీని అవుట్పుట్ ఇంకా సూపర్గా ఉంది. ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్తో సో అని చెప్తాను, ఎక్కువ దాని మీద డిపెండ్ అయితే అవ్వద్దు. ఇది గాయస్ ఈ టాప్ ప్రో ఎలైట్ ప్రో మీద నా యొక్క రివ్యూ. ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.